అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్ని వంటింటి రుచుల్లో అందరి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్, అది కూడా బెల్లం సిరప్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి ఇలా మీరు బెల్లం సిరప్తో ట్రై చేశారంటే గులాబ్ జామ్ మళ్ళీ ఎప్పుడు పంచదారతో ట్రై చేయరండి, అంత బాగుంటుంది. ముందుగా నేను ఒక గిన్నెలో 700 గ్రాములు బెల్లం తురుము వేసుకుని, మనం ఏ గిన్నెతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే గిన్నెతో అంతే క్వాంటిటీలో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరగనిచ్చుకోవాలండి. ఒక 2-3 నిమిషాలకి బెల్లం పూర్తిగా కరుగుద్దండి. బెల్లం ముక్కలన్నీ బాగా కరిగిపోవాలి. నాకు ఇక్కడ బెల్లం ముక్కలన్నీ కరుగుతాక 2 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు కరిగిన ఈ బెల్లం వాటర్ని స్ట్రెయినర్లో వడగట్టుకోవాలండి. దీనివల్ల దుమ్ము ఏమన్నా ఉంటే పోద్దన్నమాట. ఇప్పుడు వడగట్టుకున్న బెల్లం వాటర్ని మరో గిన్నెలోకి తీసుకుని ఒక 10 మినిట్స్ వరకు మరగనివ్వాలండి. మనకి దీనికోసం ఎలాంటి పాకాలు రానవసరం లేదు. ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోద్ది. 10 నిమిషాల తర్వాత యాలక్కాయల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ యాలక్కాయల పొడి వేసిన 1 మినిట్ తర్వాత మనం సిరప్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలండి. సిరప్ చల్లారకుండా మూత పెట్టేసుకోవాలండి. గులాబ్ జామున్ కోసం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఎన్టీఆర్ గులాబ్ జామ్ వాడుతున్నాను. ఒక ప్లేట్లోకి గులాబ్ జామ్ పిండి వేసుకోవాలండి. పిండి మొత్తం వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వేళ్ళతోనే బాగా కలుపుకోవాలండి. అరచేయి అవి ఏం పెట్టకుండా వేళ్ళతోనే సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ 200 గ్రామ్స్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నానండి. దానికి నాకు మనం టీ తాగుతాం కదండి, టీ గ్లాస్ అంటాం కదా, ఆ టీ గ్లాస్తో గ్లాస్ వాటర్ పట్టిందనమాట. పాలు కూడా యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవచ్చండి. కలుపుతాం అయిపోయాక అంతా కలిపి ఒక ముద్దలా చేసుకోవాలండి. మీకు పిండి నొక్కి చూపిస్తున్నాను కదా, ఇంత సాఫ్ట్గా పిండి ఉంటే మనకి గులాబ్ జామ్ అసలు పగలదు, చాలా బాగా నీట్గా వస్తాయి అన్నమాట. 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా చిన్న చిన్న ఉండలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవాలండి. ఉండలన్నీ రెడీ అయిపోయాక స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. మనం పెట్టుకున్న మూకుడి మనం తీసుకున్న మూకుడి కొంచెం లోతుగా ఉంటే గులాబ్ జాములు బాగా వస్తాయండి. అండ్ ఆయిల్ కూడా తక్కువ పట్టుద్ది. గులాబ్ జాములకి ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదండి, హీట్ కరెక్ట్గా ఉండాలి. ఆయిల్ వేడైనాక మనం గులాబ్ జాములు ఒకటిగా వేసుకొని ఒక 5 సెకండ్స్ వరకు కదపకూడదండి, అవే పైకి తేలుతాయి. అప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం గరిటెతో గులాబ్ జాములు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకి గులాబ్ జాము అన్ని పక్కల బ్రౌన్ కలర్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మటుకి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. గులాబ్ జాములకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అసలు కుక్ అవ్వదు, పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, మనం వేయగానే కలర్ వచ్చేస్తుంది. సో మంట ఎక్కువ పెట్టుకోకూడదు. ఒకవేళ మనకి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనిపిస్తే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మనకి ఫ్రై అయిన గులాబ్ జాములు వెంటనే బెల్లం సిరప్లో వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మనం ఫ్రై చేసిన ప్రతిసారి గులాబ్ జాములు ఫ్రై చేసిన వెంటనే బెల్లం సిరప్లో వేసేసుకుంటే మనకి బెల్లం సిరప్ బాగా పీల్చుకుంటుందండి. ఇదే విధంగా అన్ని గులాబ్ జాములు మనం బెల్లం సిరప్లో వేసేసుకుని లాస్ట్లో ఒకసారి గరిటె పెట్టకుండా నేను చూపిస్తున్న విధంగా కలపాలండి. 1 అవర్ తర్వాత బాదం తురుము కానీ పిస్తా తురుము కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఒక గిన్నెలో గులాబ్ జామ్ తీసుకున్నాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా ఉందో. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు లోపల ఉడికిందో లేదో కూడా చూద్దాము. లోపల కూడా చాలా బాగా ఉడికిందండి.
బెల్లం సిరప్ గులాబ్ జామ్ లోపలికంటే పట్టింది. గులాబ్ జామ్ చాలా జ్యూసీగా ఉంది, సాఫ్ట్గాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.